ప్రేమైన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభావందనం తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వేకుమన్న ఏప్రిల్ 10వ తారీఖుది ఎదుగుము. దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి ఫలవృక్షమును తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షం కూడా మానవుని ఉపయోగార్థమే సృజించబడి ఉన్నది. ఎందుకనగా మానవునికి మంచిదే కానిదేది దేవుడు సృష్టింపలేదు. అది బలమైన ఆహారముగా ఎంచబడి ఒక నిర్ణీతమైన ఆత్మీయ ఎదుగుదలకు వచ్చిన తర్వాతనే తినవలసినదిగా కనబడుచున్నది. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. ఒక నిర్ణీత వయసు వరకు పిల్లలకు పాలు లేక పానీయాహారం మాత్రమే ఇవ్వబడుచున్నది. ఒకవేళ బలమైన ఆహారం ఇచ్చినట్లయితే వారు దానిని జీర్ణం చేసుకోలేరు. కొన్ని వేళలో అది వారి మరణమునకు కూడా కారణం కాగలదు. అదేవిధముగా దేవుడు నిర్ణయించిన ఎదుగుదలను అందుకొనక మునిపే ఆదాము మంచి చెడ్డల తెలివినిచ్చి చెట్టు ఫలములు తినియున్నాడు. అందును బట్టి ఆత్మీయ మరణమును తన ప్రాణంలో అనుభవించెను. నరుడు మొదటిగా జీవవృక్ష ఫలమును భుజించి జీవమునందు ఎదిగి అటు పిమ్మట మంచి చెడ్డల తెలివిని వృక్ష ఫలమును భుజింపవాలని దేవుడు ఉద్దేశమై ఉండెను. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డ, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారా మీ యొక్క ఆత్మీయ జీవితమును కట్టి లేపుకొనుము. దేవుడు కోరిన ప్రకారముగా ఆ వయస్సును ఎదిగినప్పుడు ఇంకను ఆయన మనకు లోతైన సత్యములు బయలుపరిచి ప్రభు తనను గూర్చి సంపూర్ణ జ్ఞానమునకు మనల్ని నడిపించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.